సో ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటో డ్రైవర్ల వేషధారణలో సభకు రావడంపై సెటైర్లు వేశారు మంత్రి శ్రీధర్ బాబు. కేటీఆర్ కామెంట్స్ కి చాలా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చారు. అవేంటో చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మంత్రి శ్రీధర్ బాబు సెటైర్లు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఆటో డ్రైవర్లకి ఏం చేశారని ప్రశ్నించారు. ఆటోల ట్యాక్స్లను బీఆర్ఎస్ పెంచలేదా అని అడిగారు. కొత్త ఆటోలకి కూడా బీఆర్ఎస్ పర్మిషన్లు ఇవ్వలేదు అన్నారు శ్రీధర్ బాబు. నిన్న అయ్యప్ప స్వామి డ్రెస్సులు వేసుకొని వచ్చిండ్రు. చాలా గౌరవంగా భక్తి హృదయంతో ఉంటారు అనుకున్నాము. మళ్ళా మధ్యాహ్నం చూస్తే అదే లొల్లి, అదే గడబడు. ఈరోజు ఆటో సోదరులకు సంబంధించిన డ్రెస్ వేసుకొచ్చిండ్రు. చాలా సంతోషం. వారి సమస్యలను గుర్తించిందని అనుకుంటా ఉన్నాం. వారు ఇక్కడ కూర్చున్నప్పుడు ఏం చేసిండ్రు అధ్యక్ష? ఆటోకు సంబంధించిన వారి ఆటో రిక్షాలకు సంబంధించిన ట్యాక్సులు పెంచారు. వారికి కొత్త పర్మిషన్లు ఇవ్వలేదు, కొత్త ఆటోలు నిలుపుకోవడానికి కాలేదు. ఈరోజు ఇక్కడ కూర్చున్నప్పుడు ఒకటి, అక్కడ పోయినప్పుడు ఆటోలను కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలో నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఈ రోజు మీరు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ఇక చేయండి అంటే ఎక్కడి నుంచి చేస్తారు? మేము గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తాము, ఖచ్చితంగా చేస్తాం.